యస్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి చాలా హెల్తీ అయిన రోటి పచ్చడి నేను ఒకటి చేసి చూపించబోతున్నానండి. అదేంటంటే చుక్క కూర రోటి పచ్చడి అనమాట. పల్లెటూరి స్టైల్లో చాలా పోషక విలువలు ఉంటాయండి ఆకుకూరల్లో. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ముందుగా ప్రాసెస్ ఏంటంటే చుక్క కూరని చక్కగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో కొంచెం ఆయిల్ తీసుకొని దానిలోకి చిటికెడంతా మాత్రమే ధనియాలు, 1 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నువ్వులు, ఈ మూడింటిని కలిపి వేయించుకోవాలి. వాటిని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత నేను పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఈ ప్లేస్లో మీరు కావాలంటే ఎండుమిరపకాయలు కూడా తీసుకోవచ్చు. సో పచ్చిమిర్చి కూడా మంటకు తగినన్ని వేసి వేయించుకోవాలి. అవి కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను చూపించినట్టుగా 3 టమాటాలు తీసుకున్నాను. నేను వాడిన కొంచెం చుక్క కూరకి ఆ 3 టమాటాలు మగ్గనివ్వాలన్నమాట ఆయిల్లో. కొంచెం పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, తగినంత సాల్ట్. సో టమాటాలు మగ్గిన తర్వాత బాగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న చుక్క కూర యాడ్ చేశాను. సో చుక్క కూరలో చక్కగా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఎక్కువ ఉంటుంది, సో మనకి ఐరన్ ఎక్కువ ఉంటుంది. సో మంచిగా బ్లడ్ పట్టడానికి, కాల్షియం అన్నిటికీ మంచి సోర్స్ అనమాట చుక్క కూర. ఈ విధంగా చేసుకొని తింటే అందరికీ నచ్చుతుంది. సో ఆ చుక్క కూర మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర ఉంటే అది కూడా యాడ్ చేశాను. కొత్తిమీర కూడా యాడ్ చేయండి, మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలన్నమాట. సో నేను ఇక్కడ రోల్లో నూరానమాట, లేకపోతే మిక్సీ కూడా వేసుకోవచ్చు. ముందుగా మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, ధనియాలు, జీలకర్ర అవి నలిగిన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసేసుకొని వాటిని కూడా నూరుకోవాలి. తర్వాత కుక్ చేసి పెట్టుకున్న చుక్క కూర టమాటా వరకు వేసేసి మళ్ళీ ఒక చక్కగా నూరుకోవాలన్నమాట. మిక్సీ కూడా వేసేసుకోవచ్చండి. సో నేను ఊర్లో ఉన్నాను కాబట్టి నాకు రోల్ అవైలబుల్గా ఉంది కాబట్టి అప్పుడు నేను అలా చేశాను. సో ఈ విధంగా చక్కగా మనం పచ్చడి రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎక్కువ చుక్క కూర పప్పే తీసుకుంటూ ఉంటాము, బట్ పచ్చడి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి చెప్పాలనుకున్నాను, ధనియాలు చిటికెడు మాత్రమే యాడ్ చేయండి, ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ ఇది డామినేటింగ్గా ఉంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు రోటి పచ్చడి రెడీ చేసుకున్నాం కదా, దానిలోకి తాలింపు కోసం కొంచెం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు, కొంచెం కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయ ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత తాలింపు రెడీ అవుతుంది కదా, మనం చక్కగా దానిలోకి యాడ్ చేసుకోవచ్చు. ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంగువ కూడా యాడ్ చేసిన తర్వాత ఆ తాలింపుని తీసుకొచ్చి నూరి పెట్టుకున్న చుక్క కూర పచ్చడి ఉంది కదా, దానిలోకి యాడ్ చేసుకోవాలి. వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని పచ్చడి కలుపుకొని తినండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో మనం కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని గోంగూర పచ్చడిలాగా సేమ్ టేస్టీగా ఉంటుంది. అట్లా కూడా ట్రై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.